సైబర్ నేరగాళ్లు రోజుకొక కొత్త పందా ఎంచుకుంటున్నారు. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు ఎప్పటికప్పుడు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నప్పటికీ కొత్త తరహాలో వల విసురుతున్నారు. పట్టణాల నుంచి గ్రామాలకు సైతం తమ నెట్వర్క్ను విస్తరిస్తున్నారు. నిరక్షరాస్యులు, అమాయకులను బురిడి కొట్టించి లక్షలాది రూపాయలు దోచేస్తున్నారు. సామాన్యులు, మధ్యతరగతి కుటుంబీకులే వారి లక్ష్యం. జాలి, దయ, కరుణ అన్న మాటలకు అర్థాలే వారికి తెలియవు. రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడి సంపాదించుకున్నారన్న కనికరమే లేదు. అమాయకులను దోచుకోవడమే వారి పని. ఇప్పటి వరకు వృద్ధులు, విశ్రాంత ఉద్యోగులు, చిన్న చిన్న వ్యాపారులను మోసగిస్తూ వస్తున్న సైబర్ నేరగాళ్లు ఇప్పుడు గ్రామాల్లోని రైతులను వదలడం లేదు. కర్నూలు జిల్లా హలహర్వికి చెందిన రైతు మల్లికార్జునకు 15 ఎకరాల పొలం ఉంది. పిల్లల చదువు, వ్యవసాయ పెట్టుబడి కోసం తన పొలాన్ని తనఖా పెట్టి బ్యాంకులో 16 లక్షల రూపాయలు రుణం తీసుకున్నాడు. పిల్లల ఫీజులు, ఇతర అవసరాల కోసం 4,19,000 ఖర్చు చేయగా మిగిలిన సొమ్మంతా ఖాతాలోనే ఉన్నాయి. బ్యాంకులో ఉంటే భద్రంగానే ఉంటాయని భావించిన రైతు మల్లికార్జున సైబరు నేరగాళ్ల వలకు చిక్కి చిత్తయ్యారు. ఇటీవల అన్నదాత సుఖీభవ డబ్బులు బ్యాంకు ఖాతాలో జమ కావడంతో దీన్ని ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు రైతులను మోసగిస్తున్నారు. మల్లికార్జున్ ఫోనుకు పీఎం కిసాన్ పేరిట ఏపీకే లింక్ పంపారు. ప్రభుత్వం పంపిన మెసేజ్ అని భావించిన రైతు దాన్ని ఓపెన్ చేశాడు. వెంటనే సిమ్ బ్లాక్ చేసిన నేరగాళ్లు ఖాతాలో ఉన్న సొమ్ము మొత్తం ఖాళీ చేశారు. సిమ్ కార్డ్ బ్లాక్ అవ్వడంతో కొత్త సిమ్ తీసుకునేందుకు వెళ్లగా ఆధార్ కార్డు సైతం బ్లాక్ అయిందని తెలిపారు. అనుమానం వచ్చి బ్యాంకుకు వెళ్లి ఆరా తీస్తే ఖాతాలో సొమ్మంతా మళ్లించేసినట్లు తేలింది. నా 15 ఎకరాల భూమి పెట్టి హెచ్డిఎఫ్సిలో లోన్ తీసుకున్నా సార్. నేను 16 లక్షలు, దాంట్లో ఒక 4,20,000 వాడుకున్నాను. 11,80,000 హెచ్డిఎఫ్సి నుంచి గుర్గాం అనే విలేజ్లోకి బంధన్ బ్యాంక్లోకి ట్రాన్స్ఫర్ అయింది సార్, నా ప్రమేయం లేకుండా. ఆ తర్వాత నాది ఎలాగైందంటే సార్, 15వ తారీఖు సిమ్ డెడ్ అయిపోయింది సార్. ఆ సిమ్ తీసుకోవడానికని వెళ్తే ఆధార్ నంబర్ లాక్ అయిపోయిందని చెప్పారు సార్. ఆ ఆధార్కు ఈ సిమ్ గురించి ఆలోచించాను, కానీ ఈ బ్యాంకులో అకౌంట్ పోతుందని నాకు తెలియదు సార్. అది నాకు అనుమానం వచ్చేసి బ్యాంక్ వాళ్ళకి ఫోన్ చేస్తే నీ అకౌంట్లో డబ్బు కట్ అయిపోయింది, నీదేమి ఇక్కడ ఏం లేదు, ఎక్కడికి వెళ్ళిందంటే రేపు పొద్దున రండి చెప్తాం మీకు ఎక్కడెక్కడ వెళ్ళిందని చెప్తామన్నారు సార్. ఇది మొత్తం పోయింది 11,80,000 రూపాయలు పోయింది సార్. 18వ తారీఖు 10 లక్షలు, 20వ తారీఖు 1,81,000 పోయింది సార్. ఇంతే సార్ జరిగింది. హర్యానాలోని బంధన్ బ్యాంకుకు డబ్బులన్నీ మళ్లించినట్టు తెలుసుకున్న రైతు పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఫోన్లకు చాలా ఏపీకే ఫైల్స్ కానీ తర్వాత కొన్ని మెసేజ్లు కూడా పంపుతూ ఉంటారు. వాటికి సంబంధించి మనము ఏదైతే అవసరమో మనకు తెలిసిన వ్యక్తి పంపితేనే అన్ని కూడా మీరు ఓపెన్ చేసుకుని చూడండి. కానీ గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఏ మెసేజ్ వచ్చినా కూడా దయచేసి ఎవరు రెస్పాండ్ కావద్దు. ఈ ఏపీకే ఫైల్ పీఎం కిసానే కాకుండా ఎస్బీఐ ఏపీకే ఫైల్, తర్వాత యూనియన్ బ్యాంక్, దాని తర్వాత వచ్చేసి సిఎస్సి ఏపీకే ఫైల్, తర్వాత కొన్ని సినిమాలకు సంబంధించి డౌన్లోడ్ చేసుకోవడానికి ఏపీకే ఫైల్స్ అని పంపుతూ ఉంటారు. ఎవరైతే అది తెలియకోకుండా టచ్ చేస్తే మాత్రం వాళ్ళ ఫోన్ హ్యాక్ అయ్యి వాళ్ళ అకౌంట్స్ డీటెయిల్స్ కానీ, తర్వాత వాళ్ళ పర్సనల్ డేటా, తర్వాత వాళ్ళ ఫోన్లో ఉన్నటువంటి టోటల్ ఫోనే హ్యాక్ అయిపోతుంది. వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతాయి. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఈ మోసం బారిన పడకోకుండా జాగ్రత్తగా ఉండాలి. ఆధార్ అప్డేట్, అన్నదాత సుఖీభవ పేరిట ఎలాంటి ఏపీకే ఫైల్స్ పంపినా ఓపెన్ చెయ్యొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అవసరమైతే బ్యాంకుకు నేరుగా వెళ్లి వివరాలు తెలుసుకోవాలని సూచిస్తున్నారు.